గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం తినే ఆహారంలోని అంశాలు అనే దాంట్లో పిండి పదార్థాలు, కొవ్వులు, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయని తెలుసుకున్నాం. వాటిలో భాగంగా పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, అవి ప్రధానంగా మనకి శక్తిని ఎలా అందిస్తాయి, మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు ఉంటే వాటిని గుర్తించడానికి అయోడిన్ అనే ఒక పరీక్షను చేస్తాము. ఆ పిండి పదార్థానికి అయోడిన్ అనే ఒక పరీక్ష ద్వారా పిండి పదార్థం ఉందని గుర్తించవచ్చు అని తెలుసుకున్నాం. ఈరోజు రెండోది కొవ్వులు అంటే ఫ్యాట్స్. ఫ్యాట్స్ కూడా మనకి పిండి పదార్థాల కంటే ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాల్లో మొట్టమొదట ఉండేది ఏదంటే కొవ్వులు అనమాట. మనం తినే ఆహారంలో ఎక్కువ కొవ్వు ఉన్నట్టయితే అది ఎక్కువ కలోరిఫికల్ వాల్యూస్ని ఇస్తుంది. 1 గ్రాము కొవ్వు తీసుకుంటే మనం 9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి వస్తుందనమాట. ఇప్పుడు ఒబెసిటీతో బాధపడే వారికి ఏమవుతుందంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల వాటిని కన్జ్యూమ్ చేయకపోవటం వల్ల మన బాడీలో ఫ్యాట్ అనేది ఇంకా ఎక్కువగా డిపాజిట్ అయ్యి వాళ్ళకి స్థూలకాయత్వం వస్తుంది. అయితే ఈ కొవ్వులు శరీరానికి శక్తిని అందిస్తాయి. కొవ్వులు అన్ని ఆహార పదార్థాల కంటే ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలన్నమాట. ఇవి ఎందులో ఉంటాయంటే మనం వాడే నూనెల్లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అలానే మనం తినే ఆహార పదార్థంలో కొవ్వుల శాతం ఎక్కువగా ఉంది అని నార్మల్గా ఎవరికైనా ఇలా చూసిన వెంటనే దాన్ని పదార్థాన్ని పట్టుకున్న వెంటనే మన చేతికి ఆయిల్ అంటుకుందంటే ఎక్కువ ఆయిల్ ఉందని మనం ఫీల్ అవుతాం. అలానే గుర్తించే విధంగా ఏం చేస్తారు అంటే ఆహార పదార్థాన్ని ఒక తెల్లని కాగితంలోని చుట్టాలి. తెల్లని కాగితం అంటే ఎలా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. తర్వాత దాన్ని చుట్టిన తర్వాత కాసేపు ఉంచిన తర్వాత ఏమవుతుందంటే ఆ కాగితం అంతా ఆయిల్ అబ్జర్బ్ చేసుకొని కాగితం అంతా అపారదర్శకంగా మారుతుంది. అలా మారింది అంటే మనం తినే ఆహార పదార్థం ఏదైతే ఉందో దానిలో కొవ్వుల శాతం ఎక్కువగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. నెక్స్ట్, ఈ కొవ్వులను మనం ఎక్కువగా తీసుకోవటం వల్ల వాటిని కన్జ్యూమ్ చేయకపోవటం వల్ల మనకి చాలా చాలా రకాల వ్యాధులనే వస్తున్నాయి. మోస్ట్ ఎక్కువగా చెప్పుకునేది ఊబకాయం. ఊబకాయంతో బాధపడే వారికి ఎక్కువగా శాతం కొవ్వు నిల్వలు ఉండటం వల్లనే వాళ్ళ శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఊబకాయం వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఈ కొవ్వుల్ని మనం తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం ఒకటి, 2 వ్యాయామాలు చేయటం ఒకటి, ఇలాంటివి చేయటం వల్ల మనకి కొవ్వులు శాతాన్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనకి ఊబకాయత్వం వల్ల మనం